రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్? బాగుంది. అంటే ఏ అంశం పైన బాగుంది అనిపిస్తుంది? ఇదండి అదే మెయిన్ ఈ సాఫ్ట్వేర్ పిల్లలకు ఉద్యోగాల మెయిన్ జరగాలి. కానీ ఐటీ రంగాన్ని తీసుకొస్తుంది, డెవలప్మెంట్ చేసింది కూడా మన కేటీఆర్ అంటున్నారు. ఆ, మరి ఇప్పుడు ఆ ఐటీ రంగం ఎలా అదే ఉంది? ఇప్పుడు 1 ఇయర్ అయింది కదా పరిపాలన. 1 ఇయర్ తర్వాత గానీ తెలియదు. చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఫ్రీ పథకాలు అయితే ఇచ్చారు మనకి. ఒకటి వచ్చేసి ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, 500 రూపాయల గ్యాస్, 6 గ్యారెంటీల 3 గ్యారెంటీలు అమలు అయ్యాయి. సో మీకు ఇందులో ఎన్ని పథకాలు అందుతున్నాయి, ఎంత వరకు ఉపయోగపడుతున్నాయి? ఒకటి ఫ్రీ బస్సే, ఇంకా ఆదా అది గ్యాస్ కరెంట్ కాలే రాలే. ఫ్రీ కరెంట్ కాలే అది కూడా కాలే. ఓకే. అప్లై చేసుకోలేదా మీరు? చేసినాం, మరి ఎందుకు రాలేదు అని అడగలేదు అప్లై చేశాక? అంటే వస్తాయి అంటున్నారు. ఫ్రీ బస్ ఉంచడం బెటరా, తీసేస్తే బెటర్ అంటారా? తీసేస్తే పెట్టారు, ఎందుకని? అంటే పిల్లలకి కష్టం అవుతుంది, కాలేజ్కి పిల్లలకి ఇట్లా. అంటే ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీ బస్సు ఇవన్నీ లేకుండే కదా, ఇప్పుడు ఫ్రీ బస్ ఇవన్నీ పెట్టారు, ఫ్రీ పథకాలు. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఉన్నప్పుడు లేకుండే కదా. ఆ, అప్పుడు లేకుండే కదా, అవన్నీ ఏం లేవు. మరి అప్పుడు బాగుందా పరిపాలన, ఇప్పుడు ఫ్రీ బస్సులు ఫ్రీ స్కీమ్లు పెట్టినాక బాగుందా అంటున్నాం. ఏమో. ఓకే. అయితే ఇప్పుడు హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చారు కదా, మీకు ఐడియా ఉండే ఉంటది, హైదరాబాద్ లో ఇల్లు కూల్చేయడము. సో హైడ్రా సిస్టమ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇల్లు కూల్చడం కరెక్టా? రోడ్ పెద్దగా చేస్తున్నారు. సరే అక్క, థాంక్యూ.